వీడి పేరు సాకిర్, నా డిగ్రీ ఫ్రెండ్. లాస్ట్ సండే ఫోన్ చేసి, అరే మమ్మీ ఊరు వెళ్తుంది, ఇంట్లో ఏమైనా వండుకుందాం దా అని చెప్పన్నాడు. సండే కదా ఇంకేం వండుతాం, చికెన్ వండుతాం ఆబ్వియస్లీ. అలా అని చెప్పి వీడింటికి వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేసాం. అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. ఎప్పుడు బయట ఫుడ్ ఏం తింటాం, అందుకే ఈసారి కొత్తగా ఇంట్లో ట్రై చేసాం. చూడండి అవును బాబు, దాంట్లో బౌల్లో ఆయిల్ ఆనియన్ ఇక వెల్లిగడ్డ వేసి చికెన్ తీసుకొని ఇంటికి వెళ్ళే లోపల సాయిగాడు బేజా ఫ్రై వండుతారా అన్నాడు. నాకు రాదురా అన్నాను. సరే నేను అక్కని అడుగుతా, అక్క ఏదో ఒకటి చెప్తుంది, మమ్మీ కూడా ఏదో ఒకటి చెప్తుంది, అలా వండేద్దాం అన్నాడు. సరే కానీ అని చెప్పన్న. ముందుగా మూడు ఉల్లిగడ్డలు తీసుకొని మంచిగా చాప్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్. 3 సరిపోతాయా, ఇంకోటి తీయాలా? బ్రెయిన్కే చికెన్ లెక్క కదా, చికెన్ లేదా 2 చాలు. ఇంకోటి పెడదాం పక్కకి. రైస్ చేసుకున్నావా, చపాతీలు చేసుకున్నారా? చపాతీలు చేయడానికి వచ్చారా నీకు? చపాతీ మైదా చపాతీయా, గోధుమ పిండి చపాతీయా? గోధుమ పిండి చపాతీ. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. గోధుమ పిండి చపాతీ చేయాలని ఇప్పుడు అది చేయాలంటే మళ్ళీ మమ్మీ పిండి ఏడుందని అడగలరా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. Somewhere here one dabba is pindy. I don't know that pindy dabba. So not where is my atta? Don't clear are bolo. Ayye kali. Oh, abhi exam hodi kya hai wani? Paidunga? అరే ఇలా తీసుకురా, రైస్ వండుకుందాం. Hey pora. రోజు రైసే కదరా తింటూ ఎందుకురా మోన టేస్ట్. అరే చపాతీలు టైం పడుతుందరా. పిండి నానబెట్టే సరిపోతుంది. చపాతీ పిండి మాత్రం దొరకలేదురా. అవునా? నేనేం చేసినారా నన్ను అంటున్నావు? చపాతీ డబ్బా ట్రై చేద్దాం. నాకు తెలియదు, ఈ కష్టం ఎవరికి రాకూడదురా. సరిపోతాయారా ఏంటిది చపాతీలు? సరిపోతాయి. ఎన్ని? నీకు ఎన్ని కావాలి చెప్పు. నాకు 3 చాలు. నాకు 3 చాలు. అయితే నాకు 4. ఈ పిండి సరిపోతుందా కదా ఫస్ట్? ఎవడు తెలుసురా, చపాతీ చేయడం నాకు రాదు. అరే ఒక 10 చపాతీలు సరిపోతే అన్నం వండుకుందాం. దీన్ని బట్టి చూద్దాం. అదే గమ్మున రైస్ వండుకుంటే అయిపోతుంది. చపాతీలు క్యాన్సిల్. నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఎక్కడుంది అక్కడ పెట్టాలి. అయ్యో ఎస్. అరే నువ్వు ఇంట్లో ఉంటావా లేకపోతే అడాప్టర్స్ అన్నారా నువ్వు? అరే బాగానే దొరుకుతలే. అరే నీ అమ్మలాగా బాగానే దొరకలే. నేనేడుతుంటే నువ్వేమరా మరి 2 నిమిషాలు నేను తెస్తున్నావు, బొగ్గనేయడం తెలుస్తలే అరా నీకు? అన్ని గుండెలే వచ్చినాయి మా ఇంట్లో. బాగా ఇప్పుడు దొరకాల్సిందే. మమ్మీ ఫోన్ చేద్దాం. మమ్మీ అన్నం బాగోలేదు మమ్మీ. ఏ గుడ్ రోడ్ అయ్యి సరిపోతుంది. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ చాలు. ఓకే రైస్ తక్కువ ఉండు, మళ్ళీ రాత్రి బయటికి పోవాలి సరేనా? ఇదే ఎట్లా ఉంటుంది కాకపోతే ఇంట్లో అన్నం వదిలేసి బయట తిరుగుతాం. రాత్రి ఎవడో బిర్యానీ తిందాం రా అని చెప్పి తీసుకుపోయిండు. ఏందిరా అది? దాని పేరేందిరా? దాని పేరేంది? మాస్టర్ కుక్. అంతకుముందు ఏమన్నారు? మిస్టర్ కుక్. మిస్టర్కి మాస్టర్ తేడా తెలియదారా? మంచి గడు. మిస్టర్ అంటే ఏంది చెప్పు. ఫోకస్. మిస్టర్ అంటే ఏంది చెప్పరా? మిస్టర్ అంటే మిస్టరే, ఇంకేముంది? అదే తెలుగు మీడియం స్కూల్ చదివితే గిట్లో ఉంటాయి. చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చెప్పు సార్, నువ్వు చెప్పు, అర్థమైంది చెప్పు. మిస్టర్ అంటే వరుణ్ తేజ్ గారి సినిమా. వేసుకుంటారా ఇది? చిరంజీవి గారి సినిమా. వేసుకుంటారా ఇది? అవునా కదా? వేసుకుంటారా ఇది? శ్రీరామకృష్ణ విద్యావాడ హై స్కూల్. అందుకే ఇట్లా పాడైంది. నువ్వేనా మీ క్లాస్లో అందరు ఇట్లే విన్నారా? నేను ఒక్కనే అనుమతి ఒక్కనే ఉండవు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు.
అరే ఇట్లా ఇట్లా రాను వారు ఇట్లా టైటానిక్ షిప్ రా అదేమన్నా ఐస్ గడ్డలు గుద్దుకున్నట్లు అట్లా లేపుతున్నావు. కడుగురా అంటే ఇట్లా ఆడతాం మనం. అరే ఏబ్రా ఆటలాడుతున్నావా రైస్ గడగమంటే? వంతం చదువు కూడా వంట చేస్తున్నారా? చేతబడి చేస్తున్నట్లుంది. అరే అన్నం తినాలి ఎందుకంటే అట్లా అంటావు మోని. మరి నీ అంత కాకపోయినా నేను కూడా కొంచెం మంత్రాలు నేర్చుకుంటాను. ఓకే ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఫస్ట్ ఆయిల్ కావాలా, ఆయిల్ తర్వాత పసుపు కారం ఉల్లిగడ్డ టమాటా ఎట్లానే ఉంది ఇదంతా చేయి. అమ్మ ఏడుంది ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. రైస్ రెడీ. తినండి ఫ్రెండ్స్, తినండి ఫ్రెండ్స్. తిన్నావా? పెట్టిరిప్పుడే నోట్ల పెద్ద ముద్ద. ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం 1:30, మధ్యాహ్నం 2:15, సాయంత్రం 4:45, సాయంత్రం 6:15, రాత్రి 8:45, రాత్రి 12:15. లవంగం ఏందిరా అది ఫోన్ సౌండ్? వాట్సాప్ మెసేజ్. లవంగాలు 4 కావాలా? చాలు. లవంగం తింటే మీ పంటికి మంచిది. ఈ అనరా మొన్ననే క్లీనింగ్ చేయించిన. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఇంకా అవన్నీ దంచు. బన్నీ ఇప్పుడు వేసుకుంటే ఎప్పుడు అవుతుందరా? 12:30 2:30కి క్రికెట్ లవంగం వేసాలా? వేసి అన్నీ వేసి దంచే ఏదైతే ఉంది. One eternity later. వచ్చేసా కంగారు పడగ. నేనేదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. Few moments later. ఇప్పుడు 10 సార్లు విన్నావురా నువ్వు? 10 సార్లు విన్నావు దగ్గర. Spicy meat. Yeah, boy. That's it. అనుకున్న సాయం చేసాం. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అండ్ బేజా ఫ్రై. ఇంకా ప్లేట్ లేపుతుంది సాయిగాడు, ఏం కాదు. ఈ వీడియో రికార్డ్ చేస్తుంది నేనే అనమాట. సో ఎగ్జాక్ట్ 12:30 కుకింగ్ స్టార్ట్ చేసాం. ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి మాకు 2 o'clock అయిపోయింది. ఆఫ్టర్ దట్ తినేసాం, 1 గంట సేపు పడుకున్నాం. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు